పట్టినది బంగారం. పూర్వం పిఠాపురం అనే గ్రామంలో రామయ్య అనే వర్తకుడు ఉండేవాడు. రామయ్యకు కృష్ణయ్య అనే ఒక కొడుకు ఉండేవాడు. అతను పుట్టినప్పుడే తల్లి మరణించింది. అందుచేత కొడుకును అతను ఎంతో గారాబంగా పెంచుతూ వచ్చాడు. అతని కోసం బంగారాన్ని 2 చేతులా ఆర్జించి అతని సుఖం కోసం దాన్ని మంచినీటిలా ఖర్చు చేస్తూ వచ్చాడు. కృష్ణయ్యకు చిన్నప్పటి నుంచి ఎవ్వరిని బాధలో చూసినా ప్రాణం తరుక్కుపోయినట్టుండేది. తండ్రి తన కోసం వెచ్చించే బంగారాన్ని కానీ డబ్బుని కానీ బీద సాధుల కోసం ఖర్చు చేయడం, అడిగిన వాళ్ళకల్లా దానాలివ్వడం, ఇదే కృష్ణుడి దినచర్యగా ఉండేది. విద్యాబుద్ధులు ఎంత అబ్బినప్పటికీ వర్తకంలో మంచి పట్టును సాధించాడు. కానీ అతనికి మాత్రం అదృష్టం ప్రతి చోట కలిసి వచ్చేది కాదు. చిన్న చిన్న వర్తకాలే చేసినా అందులో అతనికి లాభం చాలా తక్కువగా వస్తూ ఉండేది. ఇలా ఉండగా కొంతకాలానికి వర్తకుడు రామయ్య మంచాన పడ్డాడు. చావు దగ్గర పడినట్టు తెలుసుకుని ఆయన కొడుకు కృష్ణయ్యను పిలిచి, బాబు, నేను నా జీవితకాలం అంతా స్వార్థం కోసమే బతికాను. నువ్వు పుట్టిన దగ్గర నుండి నీకోసమని ప్రతి రూపాయిని ఖర్చు చేస్తూ వచ్చాను. నువ్వు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మంచి పనుల కోసమే చేశావు. నీ వల్లనే నేనైనా కొన్ని మంచి కార్యాలను చేశాను. అందువల్ల ఇక నుండి నువ్వు మట్టి పడితే అది బంగారం కావాలని నా ఆఖరి గడియలో నిన్ను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను అంటూ ప్రాణాలు వదిలాడు. కృష్ణయ్య తండ్రి కోసం చాలా రోజుల పాటు శోకించాడు. ఆ శోకం ఉపశమించాక తండ్రిలాగే అతను వర్తకం చేసి జీవనాధారంగా చేసుకుందాం అనుకున్నాడు. అయితే ఇదివరకులా కాక ఇప్పుడు తండ్రిలాగే అతనికి కూడా వ్యాపారంలో అమితంగా కలిసి వచ్చి కనక వర్షం కురిసింది. కొంతకాలం ఇలా ఎడాపెడా ధనం సంపాదించాక అతనికి తన తండ్రి చేసిన ఆఖరి ఆశీర్వాదం గుర్తొచ్చింది. ఆయన నోటి చలవ చేతనే తనకిలా వద్దంటే డబ్బు పడుతుందని అనుకొని, అదృష్టం ఇలా కలిసి రావడం అపాయకరం, దీనికి ఏదైనా విరుగుడు చూడాలి అని అనుకున్నాడు. తన అదృష్టానికి కళ్ళెం వేసే ఉద్దేశంతో అతను వర్తకపు సరుకులను ఎక్కువ ధర ఉండే ప్రాంతాల్లో కొని తక్కువ ధర ఉండే ప్రాంతాల్లో అమ్మటానికి నిశ్చయించుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే చాలా గిరాకీగా ఉండే చోట ఖర్జూరాలు కొని వాటిని ఈజిప్టు దేశంలో అమ్మటానికి తీసుకుపోయాడు. ఆ దేశంలో ఖర్జూరాలు కారు చౌక. ఎవరో వర్తకుడు ఎక్కడి నుంచో ఖర్జూరాలు తెచ్చి తన దేశంలో అమ్ముతున్నట్టు ఈజిప్టు రాజుకు తెలిసింది. ఆయన తన ఉద్యోగులతో, ఎవరి వింత వర్తకుడు అన్నాడు. రాజోద్యోగులు రాజుని కుర్రవాడి వద్దకు తీసుకుపోయారు. ఈ మతిలేని వ్యాపారం చేసి ఉన్నదంతా ఎందుకు తగిలేసుకుంటున్నావు అని రాజు యువకుడిని అడిగాడు. మహారాజా, మా నాన్నగారు ఆశీర్వాదం ఇచ్చారు. అందుచేత నేను ఎంత నిర్లక్ష్యంగా వర్తకం చేసినా కనక వర్షం కురుస్తున్నది. అదృష్టం అంతగా కలిసి రావడం మంచిది కాదని దానికి విఘ్నం కలిగించే ప్రయత్నంలో ఉన్నాను అన్నాడా యువకుడు. మీ తండ్రి ఏమని ఆశీర్వదించారు అని రాజు అడిగాడు. ఇలా మట్టి తీసుకుంటే బంగారం అవుతుందని మా నాన్న చనిపోతూ నన్ను ఆశీర్వదించారు అంటూ ఆ కుర్రవాడు నేలకు వంగి పిడికెడు మన్ను తీసి కిందకు జార విడిచాడు. మన్ను జారిపోయింది, కానీ యువకుడి చేతిలో ఏదో మిగిలిపోయింది. ఏంటది అన్నాడు రాజు ఆశ్చర్యంగా. ఏదో ముద్రికలా ఉంది అంటూ ఆ యువకుడు దాన్ని రాజుగారి చేతిలో పెట్టాడు. రాజు ఆ ముద్రికను చూసి ఆశ్చర్యపోయాడు. అది రాజుగారి ముద్రికే. ఏడాది క్రితం ఎక్కడో పోయింది. దానిపైన గల అభిమానం కొద్దీ అతను దాన్ని తిరిగి తీసుకొచ్చిన వాడికి తన కూతుర్నిస్తానని ప్రకటన చేశాడు. రాజు ఆ ముద్రిక కోసం ఎంతగానో వెతికించాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు రాజు, నిజంగా మీ తండ్రి ఆశీర్వచనం అమోఘం, కానీ ఇంత అదృష్టం కేవలం ఆశీర్వాద ఫలమయ్యే అవకాశమే లేదు. ఇది నీ పుణ్యఫలం. నీ అదృష్టాన్ని మార్చడం దేవుడి తరం కూడా కాదు అని రాజు ఆ కుర్రవాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. తరువాత ఆ కుమారుడే ఈజిప్టుకు రాజు కూడా అయ్యాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.